మీరు అందరు పైన పైన కొంచెం బ్యాక్ నా మనోజన ఒక షర్ట్ తీసుకోండి. మనోజన ఒక షర్ట్ తీసుకోండి. సైడ్ 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 ప్లీజ్. కొద్దిగా సైడ్ సైడ్ జరగండి. ముందు రాలండి. మెల్లగా వెళ్ళండి. బాబు కెమెరా అందరికీ నమస్కారం. నాకు ఈరోజు ఇక్కడ స్విచ్ రా ఓపెనింగ్కి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇది మనలాగా రాగా ఉన్న బాయ్స్ అందరికీ కరెక్ట్ అడ్డ, అందుకే స్విచ్ రా అని పెట్టారు. నా తమ్ముళ్ళు కూడా మంచి రా బ్యాచ్. సో అందుకే కష్టపడి మన మేక్ ఇన్ ఇండియా ఒక పాలసీతో మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, మన ఇండియన్ డిజైనర్స్ని వాడాలి అనే ఒక ఉద్దేశంతో ఎంతో కష్టపడి వీళ్ళు వరల్డ్ వైడ్ ట్రావెల్ చేసి దాదాపు ఎన్నో కంట్రీస్ తిరిగి డిఫరెంట్ మెటీరియల్స్ని, మన దగ్గర దొరకని మెటీరియల్స్ని అన్నీ గ్యాదర్ చేసి తీసుకొచ్చి అండ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ పెట్టుకొని ఇంత తక్కువ ధరలో ఇంత మంచి క్వాలిటీ ఇస్తున్నారంటే ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. అండ్ యూజువల్గా నేను ఎక్కడికి వెళ్ళను, అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చానంటే బికాస్ కేవలం వాళ్ళు చేసే కష్టం. అండ్ నాకు తెలుసు మేము కూడా ఒక స్టార్టప్ పెట్టి ఒక నమస్తే వరల్డ్ అని ఒక ఇండియాలో ఒక ప్రోడక్ట్ తయారు చేసి మన ఇండియాలో అమ్మాలంటే అది ఈజీ కాదు. ఎందుకంటే చైనా డామినేటెడ్ మార్కెట్, ఆల్ వరల్డ్ వైడ్ వేరే కంట్రీస్ డామినేటెడ్ మార్కెట్స్ ఇవి. అండ్ మన నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఆత్మనిర్భర్ని పెట్టి మనకి స్టార్టప్స్కి స్టార్టప్ ఇండియా అని ఎన్నో వచ్చిన తర్వాత ఇలాంటి ఇండస్ట్రీస్ నిలబడుతున్నాయి. అండ్ ఈరోజు తమ్ముళ్ళు నా ఓన్ బ్రదర్స్ లాగా రాఘవేంద్ర రెడ్డి, కిషోర్ అండ్ వన్ మోర్ రాఘవేంద్ర, సో ముగ్గురు కలిసి ఎంతో ప్యాషనేట్గా, ఇట్స్ నాట్ ఈజీ అండి ఇన్ హౌస్ డిజైన్ చేయడం, ఇన్ హౌస్లోనే ఒక స్టిచ్చింగ్ కానీ ఒక మంచి మెటీరియల్స్ కానీ మన ఇండియాలో స్టిచ్ చేసి ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీలో ఇవ్వడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ తమ్ముడు, ఆల్ త్రీ ఆఫ్ యూ. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. అండ్ మీరు ఇంకా ఇలా ఎన్నో ఒక 100 స్టోర్లు ఓపెన్ అవ్వాలని
అండ్ యూ గైస్ హ్యావ్ టు డూ గ్రేట్ అనే దేవుడిని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వచ్చి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలి. ఇక్కడ మెన్స్ వేరే కాదు, పిల్లలకు కూడా ఉన్నాయి. యూజువల్కి పిల్లలకి బట్టలు కొనాలంటే మనందరికీ తెలిసి, ఎస్పెషల్లీ నాకు ఈ మధ్య బాగా అర్థమవుతుంది ఎంత కష్టమో, దోల తీరిపోతుంది అనమాట. అండ్ సో అలాంటి సిచ్యువేషన్లు రెండు, ఇది ఎలా అంటే ఒక ఫాదర్కి బ్లెస్సింగ్ అనమాట. బ్యాచిలర్స్కి ఎలా బ్లెస్సింగో ఒక ఫాదర్ కూడా బ్లెస్సింగ్. నా బట్టలతో పాటు వాళ్ళ బట్టలు కూడా కొనుక్కొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ సెటప్ ఏదో బాగుంది తమ్ముడు. ఆల్ ది వెరీ బెస్ట్. టాయ్స్కి కానీ ఇక్కడ పిల్లలకి కానీ ఇంకా ఎక్కువ ప్రోడక్ట్, చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్. ఇంకా డిఫరెంట్ ప్రోడక్ట్స్తో అప్డేట్ చేసుకుంటూ వస్తూ ముందుకెళ్తారని దేవుడిని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ తమ్ముడు. లక్ష్మి గారు కూడా చెప్పారు ఈవెన్ టాయ్స్ కి మీరు అంతా స్పెండ్ చేస్తారని. సో బ్రాండ్స్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు? టాయ్స్కి స్పెండ్ చేస్తానంటే డబ్బు అనుకోపోతారండి, టైము. సో అండి, ఇట్స్ ఎనీథింగ్ అండి. మనం ఎప్పుడు చైనా డామినేటెడ్, వేరే కంట్రీస్ డామినేటెడ్ మార్కెట్ ప్రోడక్ట్స్ని మన ఇండియన్స్ మనం క్రియేట్ చేసి వాళ్ళు ఇచ్చే ప్రైజింగ్ బీట్ చేయాలంటే ఐ థింక్ కన్స్యూమర్ గుడ్స్ ప్రోడక్ట్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఫ్యాషన్ ఇండస్ట్రీలో. అండ్ అది క్రాక్ చేసి ముందుకు వచ్చి ఇలా స్టోర్స్ ఓపెన్ చేస్తానంటే అది సొంత స్టోర్ డిస్ట్రిబ్యూషన్ చేయడం ఒక ఎత్తు, సొంత స్టోర్ పెట్టడం అనేది ఆ పెట్టుబడులు కానీ నమ్మి ఇంతమంది టుగెదర్ చేయడం కానీ ఇట్స్ నాట్ ఎ జోక్ అండి. అండ్ ఐమ్ ష్యూర్ ఇంత ప్యాషనెట్గా ఇలా చేశారు కాబట్టి వీళ్ళకి సక్సెస్ తప్ప ఇంకేది ఉండదు, అది బలంగా నమ్ముతున్నాను. గ్రేట్ కంబ్యాక్ ఇచ్చారు, అటు సినిమా కావచ్చు, ఇప్పుడు మళ్ళీ బిజినెస్ లో కూడా మళ్ళీ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు మిలిటరీ హోటల్ తో. సో ఈ కంబ్యాక్ ని ఎలా చూసుకోవచ్చు అన్న? దేంతో? మిలిటరీ హోటల్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తున్నారు మీరు. నాది కాదు అది. ఇంకానే స్విచ్ రాకుండా నెక్స్ట్ డేవిడ్ రెడ్డి అని ఒక మంచి యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుందండి. హనుమాన్ రెడ్డి గారు డైరెక్టర్, అండ్ చాలా మంచి టీం వర్క్ చేస్తుంది. వెరీ ఎక్సైటెడ్. త్వరలోనే టీజర్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. థ్యాంక్ యూ అండి. మా పెద్దలు, మా సీనియర్ నాయకులు మధు యాష్కి గౌడ్ గారి వారు చెప్పగానే మేము ఈరోజు స్విచ్ రా అనే షోరూమ్ని ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడున్న మిత్రులు రాఘవేంద్ర గారు, కిషోర్ గారి ఆధ్వర్యంలో మరి వారి 5వ షోరూమ్ మరి మడికొండలో ఓపెన్ చేస్తున్న సందర్భంలో వారికి హృదయపూర్వకంగా అభినందనలు. విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాణ్యమైన ఈరోజు టెక్స్టైల్స్ అందియాలనే ఉద్దేశంతో ప్రధానంగా ఇక్కడున్న అన్ని వర్గాలకు సంబంధించి వారి ఆదాయాలను బట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని అన్ని వసతులతో కూడుకున్న ఒక ప్రీమియం రిటైల్ షోరూమ్ను ఏర్పాటు చేసుకోవటం వీరికి ప్రత్యేకత. ఈరోజు ఈ స్టోర్లో మరి మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన అత్యంత ఫ్యాషనబుల్ ఇటు ట్రౌజర్స్ కానీ, షర్టింగ్ కానీ, టీషర్ట్స్ కానీ అందుబాటులో ఉంచే ప్రయత్నంలో మొత్తం దేశంలోనే తయారు చేసిన ఈ ఫ్యాబ్రిక్ని అందజేయాలనే ఉద్దేశం. మొత్తం ఈ ఫ్యాషన్ స్టేట్మెంట్ అంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్లాలని వారు చేస్తూ ఉన్న ప్రయత్నం తప్పకుండా ఇంతకుముందు మా మదన్న గారు చెప్పినట్టు 5 స్టోర్ల నుంచి 50 నుంచి 500 కావాలని మేము కూడా కోరుతా ఉన్నాం. వారికి హృదయపూర్వకంగా అభినందనలు. ఈరోజు దీంట్లోకి వచ్చే మరి ఎవరైతే వస్తూ ఉన్నారో కస్టమర్ సోదరులకు కూడా మరి షోరూమ్ ఓనర్స్తో పాటు కస్టమర్ సోదరులకి ఈ ప్రాంత వాసులందరికీ హృదయపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. స్విచ్ రా అని మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ తోటి యువకులైన కిషోర్ అండ్ రాఘవేంద్ర గిట్ట కలిసి ఇవాళ 5th స్టోర్ మణికొండలో ప్రారంభించడానికి వచ్చేసిన ముఖ్య అతిథి మా అత్యంత అభిమాన సోదరుడు రాష్ట్ర ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి అయిన శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారి కమల చేతులతో ఇవాళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది.
యువకులని ఇండస్ట్రీని ప్రోత్సహించడానికి కొరకు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి శాసన మంత్రివర్యులైన శ్రీధర్ బాబు గారు ప్రత్యేక ప్రోత్సాహం ఇస్తూ ఇవన్నీ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ నాకు అత్యంత ఆప్తులైన తమ్ముళ్ళు కిషోర్ అండ్ రాఘవేంద్ర వాళ్ళ పార్ట్నర్స్ అందరికి కూడా ఇది 5th స్టోర్ కాదు 50 స్టోర్లు మీరు త్వరలో ప్రారంభించాలని వారికి అభినందన జరుపుతూ థ్యాంక్ యూ బెస్ట్ విషెస్ టు మదన్న కాన్స్టిట్యున్సీకి ఉంటామన్న మేము ఎల్బీ నగర్లో. సో మదన్న మాకు చాలా ఎంకరేజ్ చేశారు ఫ్రమ్ డే 1 కూడా. ఫస్ట్ స్టోర్ పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 5th స్టోర్ వరకు అన్న చాలా రకాలుగా మాకు చాలా హెల్ప్ చేశారు. సో ఈ ఎక్స్పాన్షన్లో అన్న పాత్ర చాలా ఉన్నది. అండ్ అట్లా గ్లోబల్ లీడర్స్ లైక్ అన్న యూఎస్లో ఉంటారు, అక్కడ టెక్నాలజీస్ కానీ అన్నీ చాలా అప్గ్రేడర్ ఉన్నారు. సో మాకు చాలా హెల్ప్ అయిందన్న మదన్నతో మాకు ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్లో. అండ్ అదే స్ఫూర్తితో మేము ఒక టెక్నాలజీ కూడా హోమ్ ఆటోమేషన్ వస్తుంది ఓసా అని చెప్పి. సో థ్యాంక్ యూ అన్న. సో సూన్గా అన్నతో మీ దగ్గరకు వచ్చి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్న ప్రాజెక్ట్. అది రాత్రి అని చెప్పిండు రావాలని కమాండ్ చేస్తే అది కూడా స్టార్టప్ బిజినెస్ అన్న.